పరిస్థితి మీకు చెప్తాను. నా పరిస్థితి ఏంటంటే, మా నాన్నకి 4 కొడుకులు, వాళ్ళలో నేను పెద్దోడిని. మా నాన్న ఎలాంటోడంటే 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు దారిలోనే ఇచ్చొస్తాడు. మీకు అర్థమై ఉండాలి ఎక్కడిచ్చొస్తాడు. ఇంటికి తెచ్చేది 30 రూపాయలు, మధ్యలో ఇచ్చి వచ్చేది 70 రూపాయలు. ఏ పర్లే పెద్దగా చెప్పండి. 30 రూపాయలతో మా అమ్మ, నా 3 తమ్ముళ్ళు, నేను ఎలా ఏం తినాలి, ఏం చేయాలి? ఆకలి అంటే ఏమిటో మాకు తెలుసు, పస్తులు పడుకోవడం అంటే ఏంటో మాకు తెలుసు. ఇంటికి పెద్ద కొడుకు పుట్టిన నేను ఏం చేయాలో నాకు తెలియక నా ఇంటిని పోషించుకోవటానికి, నా తమ్ముళ్ళని నేను పోషించుకోవటానికి, నా తల్లికి నేను అన్నం పెట్టడానికి ఆ వయసులో 14-15 ఏళ్ల వయసులో ఏం చేయాలో తెలియక గోనెపట్ట తీసుకుని రోడ్ల మీద చిత్తు కాగితాలు చేసే పెంకులు ఎరుకొని బ్రతికిన వాడిని నేను.